ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో కీచక వధ నాటక ప్రదర్శనతో మొదలైంది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. వనారస సోదరులు గోవిందరావు, చిన్నరామయ్య కలిసి సురభిరెడ్డి వారి పల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమంలో సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి చెందింది. రంగస్థలం మీద ఆడపాత్రలను ఆడవారితోనూ పోషింపజేసిన తొలి నాటక సమాజం సురభినే. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబంలోని సభ్యులు కావడంతో మహిళలకు చెడ్డ పేరు వస్తుందనే భయం ఉండేది కాదు. బృందంలోని సభ్యులకు రంగస్థలమే జీవితంగా ఉండేది. ఆంధ్రదేశంలో నాటక రంగ వైభవానికి ఎంతో కృషి చేస్తున్న సురభి నాటక సంస్థకు చెందిన మొదటి తరం నటి కమలాబాయి. ఆ నట కుటుంబం నుంచి వచ్చిన మరో వైవిధ్యమైన నటి బాల సరస్వతి. వీళ్ళిద్దరూ బంధువులే. నాటకాల్లో పుట్టి సినిమాల్లో ఎదిగిన బాల సరస్వతి సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరాంధ్రకు చెందిన మారుమూల గ్రామం పొందూరులో పుట్టారు బాల సరస్వతి. 5వ ఏట రంగప్రవేశం చేశారు. చిట్టి చిట్టి అడుగులతో ఆమె నాట్యం చేస్తుంటే ప్రేక్షకులు ఆసక్తిగా చూసేవారు. సురభి సంస్థ ప్రదర్శించే నాటకాల్లో సీనుకి మధ్యలో బాల సరస్వతి డ్యాన్స్ పెట్టేవారు. ఆమె నాట్యం చూసి పరవశించిపోయిన ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించేవారు. ఆ తరువాత ఆమె తాత గోవిందదాయ నాట్య మండలి సంస్థను నిర్వహించేవారు. ఆ సంస్థ ప్రదర్శించే నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు వేయడం, డ్యాన్సు చేయడం బాల సరస్వతి పని. నాటకాల్లో స్త్రీ పాత్రలను స్త్రీలతోనే పోషింపజేసిన తొలి నాటక సమాజం సురభి. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో నిర్భయంగా మహిళలు నాటకాల్లో నటించేవారు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి కావడంతో బాల సరస్వతి చిన్న వయసు నుంచే నటనకు అలవాటు పడ్డారు. సురభి నాటక సంస్థలో నటీనటులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఎక్కడైనా ప్రదర్శన ఇవ్వాలంటే యాత్రకు తరలి వెళ్ళినట్లుగా కుటుంబం అంతా వెళ్ళేవారు. సురభి నాటక సంస్థ ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా బాల సరస్వతి పాల్గొని ప్రేక్షకుల మెప్పు పొందేవారు. రాణి ప్రమీల నాటకంలో ప్రమీల పాత్ర అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీరరస ప్రధానమైన ఆ పాత్ర బాల సరస్వతికి ఎంతో పేరు తెచ్చింది. అలాగే బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద నాటకాల్లో కూడా ఆమె నటించేవారు. స్త్రీ పాత్రలతో పాటు పురుష వేషాలు కూడా ఆమె పోషించేవారు. లంకా దహనంలో శ్రీరాముడు, కృష్ణలీలలో శ్రీకృష్ణుడు, కనకసేనలో కనకసేనుడు పాత్రలు పోషించి పేరు పొందారు. పౌరాణిక నాటకాలతో పాటు ఈనాడు, పరివర్తన, ఎదురీత, తలవని తలంపు వంటి సాంఘిక నాటకాల్లో కూడా హీరోయిన్గా నటించేవారు బాల సరస్వతి. తన అవ్వ సురభి కమలాబాయి సినిమాల్లో నటిస్తుండటంతో ఆమెను చూద్దామని మద్రాసు వెళ్ళారు సురభి బాల సరస్వతి. ఒకరోజు షూటింగ్ చూడడానికి శోభనాచల స్టూడియోకి వెళ్ళారు. అక్కడ ప్రతిభా శాస్త్రి, కస్తూరి శివరావు ఆమెను చూశారు. అప్పటికే నాటకాల్లో బాల సరస్వతి ప్రతిభ గురించి వారిద్దరూ విని ఉన్నారు. ఆ మర్నాడు సురభి కమలాబాయి ఇంటికి వెళ్ళి ద్రోహి చిత్రంలో మంచి వేషం ఉందని చెప్పి బాల సరస్వతిని ఒప్పించారు. ఇందులో హీరో కెఎస్ ప్రకాశ్రావు డాక్టర్ వేషం వేస్తే ఆయన దగ్గర నర్సుగా బాల సరస్వతి నటించారు. అయితే బాల సరస్వతి తల్లికి కూతురు అలా సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. తన కొడుకులు కూతురులో ఒకే చోట ఉండి వంశపారంపర్యంగా వస్తున్న నాటక వృత్తి కొనసాగించాలని ఆమె కోరిక. అందుకే ద్రోహి చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కూతుర్ని తనతో తీసుకువెళ్ళిపోయింది. బాల సరస్వతికి మాత్రం సినిమా వాతావరణం బాగా నచ్చింది. నాటకాల కంటే సినిమాల ద్వారానే జనానికి బాగా దగ్గర కావచ్చని ఆమెకు అనిపించింది. కానీ ఆమె తల్లి అంగీకరించకపోవడంతో గుణసుందరి కథ, రక్షరేఖ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా బాల సరస్వతి నటించలేకపోయారు. ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశంలో బాల సరస్వతికి అవకాశం వచ్చింది. తల్లికి కాకుండా ఈ విషయం తండ్రికి చెప్పింది బాల సరస్వతి. ఆయన కూతుర్ని సపోర్టు చేసి ఆమెను వెంట పెట్టుకుని మద్రాసు చేరారు. మన దేశంలో హీరోయిన్ కృష్ణవేణి స్నేహితురాలి పాత్ర పోషించారు బాల సరస్వతి. ఇందులో పోలీస్ కానిస్టేబుల్గా నటించిన రేలంగి, బాల సరస్వతిలపై చిత్రీకరించిన పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా పాట బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఏఎన్ఆర్ తొలి సాంఘిక చిత్రం సంసారంలో రేలంగిని కొంగును కట్టుకొని పెత్తనం చెలాయించే భార్యగా నటించారు.
అలాగే శాంతినివాసం చిత్రంలో కూడా రేలంగి బాల సరస్వతి జంట ప్రేక్షకుల్ని అలరించింది. 1951లో వచ్చిన రూపవతి చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు బాల సరస్వతి. ఇందులో జిఎన్ స్వామి హీరో కాగా సావిత్రి ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత అర్ధాంగి చిత్రంలో ఏడ్చేవాళ్లని ఏడవని అంటూ జగ్గయ్యను వలలో వేసుకునే వేశ్యగా, అనార్కలి చిత్రంలో తన అందచందాలతో సలీమును ఆకర్షించడానికి ప్రయత్నించే గుల్నార్గా బాల సరస్వతి అద్భుతంగా నటించారు. తెనాలి రామకృష్ణ చిత్రంలో రాజనర్తకిగా బాల సరస్వతి నటించారు. రామకృష్ణని అవమానపరచాలని చూసి చివరకు అతని చేతిలోనే అవమానం పొందే పాత్రను బాల సరస్వతి చక్కగా పోషించారు. చిరంజీవులు, పరివర్తన, వెంకటేశ్వర మహాత్మ్యం, సిరి సంపదలు, పెళ్లి సందడి, గౌరీ మహాత్మ్యం, వారసత్వం తదితర 150 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రంలో అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన అంచెలంచెలు లేని మోక్షం వచ్చుట చాలా కష్టమే భామిని పాట బాగా పాపులర్ అయింది. దాదాపు 150 చిత్రాల్లో నటించారు బాల సరస్వతి. నటిగా మంచి బిజీగా ఉన్న తరుణంలో ఆవిడకు హఠాత్తుగా జబ్బు చేసి మంచం పట్టి దాదాపు ఏడాది పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయినా తిరిగి మళ్ళీ బిజీ అయ్యారు. అయితే అప్పటికే పోటీ పెరిగింది, అవకాశాలు తగ్గాయి. దాంతో చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. చివరికి 1983 సెప్టెంబర్ 10న బాల సరస్వతి గూడూరులో మరణించారు. ఆమె పేరు చెప్పగానే గయ్యాళి పాత్రలు, పెళుసు స్వభావం కలిగిన పాత్రలు గుర్తుకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.